టీని కొంతమంది టీ అని, ఇంకొంతమంది చాయ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? రీజన్ ఏంటంటే, ఈ డ్రింక్ వరల్డ్‌కి 2 డిఫరెంట్ రూట్స్‌లో చేరుకుంది. సో, చైనాలో కొన్ని ప్లేసెస్‌లో టీని టీ అని, టే అని అలా డిఫరెంట్‌గా పిలిచేవాళ్ళు. సో, సీ ట్రేడ్ ద్వారా యూరోపియన్ కంట్రీస్‌కి వెళ్ళింది. అందుకని వాళ్ళకి టీ అనే పేరొచ్చింది. సో, ఇంకోవైపు నార్త్ చైనాలో టీని చా అని పిలిచేవాళ్ళు. ఏన్షియన్ ట్రేడ్ రూట్ అయిన సిల్క్ రూట్ అంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి కదా! దాని ద్వారా ఆ ట్రేడ్ రూట్ ద్వారా వెళ్ళినవన్నీ ఏమో చాయ్ అని పిలిచారు. సో, టీ అయినా, చాయ్ అయినా సేమ్ డ్రింకే. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే వరల్డ్ రీచ్ అయ్యే రూట్ మాత్రమే డిఫరెన్స్. సో, ఈ ఫ్యాక్ట్ మీకు ముందు తెలుసా? తెలిస్తే కామెంట్ చేసేయండి. మీకెప్పుడైనా అనిపిచ్చిందా ఫ్లైట్‌లో ఫుడ్ టేస్ట్ నార్మల్‌గా ఉన్న ఫుడ్ కంటే గూడా డిఫరెంట్‌గా ఉంటుంది అని? రీజన్ ఏంటి అంటే, ఫ్లైట్స్ ఎక్కువ హైట్‌లో వెళ్తుంటే మన టేస్ట్ బడ్స్ సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంది. ముఖ్యంగా సాల్ట్ అండ్ స్వీట్ ఫ్లేవర్స్ 30% వరకు తక్కువగా ఫీల్ అవుతారు. సో, అందుకని ఎయిర్‌లైన్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఫుడ్‌లో కొంచెం ఎక్కువ సీజనింగ్స్ యూజ్ చేస్తారు. సో, ప్రాబ్లమ్ ఫుడ్‌లో కాదు మన టేస్ట్ బడ్స్‌లో ఉంటుంది. బ్లూటూత్‌ని బ్లూటూత్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? మీరు గనక బ్లూటూత్‌కి, బ్లూ కలర్‌కి సంబంధం ఉంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. బ్లూటూత్ అనే పేరు 1000 ఇయర్స్ క్రితం ఉన్న డెన్మార్క్ కింగ్ అయిన హరాల్డ్ బ్లూటూత్ నుంచి వచ్చింది. ఆయన డిఫరెంట్ ట్రైబ్స్‌ని కలిపాడు. అలాగే బ్లూటూత్ టెక్నాలజీ కూడా డిఫరెంట్ డివైసెస్‌ని కనెక్ట్ చేస్తుంది. అందుకే ఆ కింగ్ పేరు ఈ టెక్నాలజీకి పెట్టారు. క్రేజీ కదా! వైఫై అంటే వైర్‌లెస్ ఫెసిలిటీ అని చాలా మంది అనుకుంటారు గదా! కానీ యాక్చువల్‌గా అలా అనుకుంటే మాత్రం తప్పే. ఎందుకంటే అసలు వైఫైకి ఫుల్ ఫార్మ్ అనేదే లేదు. కేవలం మార్కెటింగ్ కోసం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వైఫై అనే బ్రాండ్ నేమ్‌ని క్రియేట్ చేశారు. అంటే మనం రోజు యూజ్ చేసే వైఫైకి అఫీషియల్ ఫుల్ ఫార్మ్ అనేదే లేదు. మిడ్‌నైట్ అయ్యాక మనం ఎందుకు అంత ఓవర్ థింకింగ్ స్టార్ట్ చేస్తాము? మీకేమైనా ఐడియా ఉందా? నేను చెప్తా వినండి. నైట్ టైంలో సరౌండింగ్స్ సైలెంట్‌గా ఉంటుంది. ఫోన్ కాల్స్, వర్క్స్, డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా తక్కువగా ఉంటాయి. అప్పుడు మన బ్రెయిన్ పెండింగ్ థాట్స్‌ని ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేసిద్ది. అందుకే చిన్న ప్రాబ్లమ్ కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్ లాగా మనకనిపిస్తుంది. సో, మిడ్‌నైట్ ఓవర్ థింకింగ్‌కి రీజన్ ఏంటి అంటే మన బ్రెయిన్‌కి ఎక్కువగా ఫ్రీ టైమ్ దొరకటం. అందుకని మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మంచిగా నిద్రపోవటం. అండ్ మార్నింగ్ టైమ్స్‌లో కూడా మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీరు ఫ్రీ టైమ్ ఇవ్వకుండా దేంట్లో ఒకదాన్ని మీ బ్రెయిన్‌ని బిజీగా ఉంచేలాగా ట్రై చేయండి. మన కీబోర్డ్ ఏబీసీడీ ఆర్డర్స్‌లో ఎందుకుండదో తెలుసా? ఓల్డ్ టైప్ రైటర్స్‌లో కీ ఫాస్ట్‌గా ప్రెస్ చేస్తే అవి జామ్ అయిపోయేది. సరిగ్గా పనిచేసేది కాదు. అందుకని ఫ్రీక్వెంట్‌లీ యూజ్ చేసే లెటర్స్‌ని దూరంగా చేసి కొత్త కీబోర్డ్‌ని క్రియేట్ చేశారు. అదే క్వర్టీ. ఇప్పటికి కూడా మనం ఎంత టెక్నాలజీ మారినా కూడా అదే కీబోర్డ్ మనం యూజ్ చేస్తున్నాం. దీని గురించి మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేసేయండి. బర్త్‌డే కేక్ మీద క్యాండిల్స్ ఎందుకు పెడతారు? మీకేమైనా ఐడియా ఉందా? లేకపోతే నేను చెప్తా వినండి. ఏన్షియంట్ టైమ్‌లో గ్రీస్ పీపుల్ చంద్రుడిని దేవుడిగా అనుకుని ఆయనకి కేక్స్ ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళనమాట. మూన్ లైట్‌ని రిప్రజెంట్ చేయడానికి వాళ్ళు క్యాండిల్స్ వెలిగించేవారు. తర్వాత అదే ట్రెడిషన్ బర్త్‌డేస్‌కి షిఫ్ట్ అయింది. అందుకే ఇప్పటికి బర్త్‌డే అంటే క్యాండిల్స్ వెలిగించడం కంపల్సరీ అయితే అయిపోయింది. ఇదే మన బర్త్‌డే క్యాండిల్స్ వెనుక ఉన్న సీక్రెట్.